అతన్ని నేను మోసం చేసి గర్భవతిని చేసి యుఎస్ఐ వెళ్ళిపోయాను. ఎంతో ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్న ఉష నాకు డివోర్స్ ఇచ్చేసింది. తర్వాత పెళ్లి చేసుకుంటే ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయింది. నేను ఇలా వీల్ చైర్కి పరిమితం అయ్యాను. ఇదంతా రాధ ఉసురే. సిద్ధు అనగానే జరిగింది మర్చిపో. నువ్వు చేసిన మోసానికి రాధ గర్భవతి అయి రోడ్డు పాలు అయ్యింది. చివరి రోజుల్లో నేను కలిశాను. హెల్ప్ చేస్తానన్నా వినిపించుకోలేదు. తను బిడ్డను ప్రసవించి చనిపోయింది. ఏం చెయ్యాలో తెలియక నేనే ఆ బిడ్డను ఆశ్రమంలో జాయిన్ చేశాను అని అనగానే నవీన్, నాకు ఆ బిడ్డ కావాలి. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఆ బిడ్డను పెంచుకుంటాను. ప్లీజ్ నన్ను అక్కడికి తీసుకువెళ్ళు నవీన్ అని అన్నాడు. ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళారు. 7 ఏళ్ల బాబును తీసుకుని వచ్చి వాళ్ళిద్దరి దగ్గర నిలబెట్టింది టీచర్. నవీన్ జరిగిందంతా చెప్పాడు. నేను మీ నాన్నని రా, బోలుడు బొమ్మలు, కార్లు, ఐస్ క్రీములు బోల్డ్ కొంటాను, మన ఇంటికి వెళ్ళిపోదాం రా అన్నాడు. మీ ఇంటికి నేను రాను, నువ్వు మా నాన్నవి కాదు, ఇదే మా ఇల్లు అని గబాలం వెళ్ళి టీచర్ని గట్టిగా పట్టుకున్నాడు.